జగన్ గారు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక బాధ్యతాయుతంలో పదవిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. సభ్య సమాజం అటువంటి వ్యాఖ్యల్ని హర్షించదు. ఎందుకంటే పోలీసులను బట్టలు నిలబెడతానడం, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయడం అది ఒక అనాగరికమైన వ్యాఖ్యగా గుర్తించాల్సిన ఉంది. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నైజం అదే. ఎందుకంటే వాళ్ళు ఆయన పెరిగిన నేపథ్యం ఫ్యాక్షన్ నేపథ్యంలో పెరిగారు. అణచివేత కారణంగానే మనం అధికారం చెలాయించని ఆయన బలంగా నమ్మే విశ్వసించే వ్యక్తి. ఆయన 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా అదే రకమైన పాలన అందించారు. అణచివేత కారణంగా లేదా అదే పోలీస్ వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని అదే పోలీస్ వ్యవస్థను సైన్యంగా మార్చుకొని ఆయన పాలన సాగించారు. అవన్నీ చూసే ప్రజలు ఆయన తిరస్కరించారు. ఆయన అర్థం చేసుకోకుండా ఇప్పటికి కూడా అదే దూరంలో వెళ్తూ ఏనాడైతే ఇంకా ముఖ్యమంత్రిగా అతను భావిస్తూ తన రక్షణ కల్పించట్లేదు. దాదాపు 1000 మంది పోలీసులను పెట్టి రక్షణ కల్పిస్తే కావాలని కార్యకర్తలందరూ పిలిపించారు. నేను అదే రోజు నేను ధర్మవరం అనంతపురం జిల్లాలో ఉన్నా. అనేక మంది నాకు మదనపల్లి ప్రొద్దుటూరు నుంచి ఫోన్ చేశారు. అన్న మేము కూడా అక్కడికి వస్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి తర్వాత మిమ్మల్ని కలవచ్చా, దేనికి వస్తున్నారనే మా పార్టీ మాకు చెప్పింది. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది అనంతపూర్కి రావాలి, రాప్తాడు నియోజకవర్గానికి రావాలి అని ముందే వాళ్ళు చేసిన కుట్రలో భాగంగానే అంతమందిని అక్కడ చేర్చారు. మీరు పరామర్శకు పోతున్నప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 1000 మంది కనీసం రావాలని మీ నాయకులని ఆదేశించడం ఎందుకు? రెంట్కి పెట్టి బాడెక్కి బస్సులను జీపులను పెట్టి చేర్చడం ఎందుకు? పరామర్శకు పోతున్నప్పుడు ఎవరన్నా 10 మందితో పోతారు, 5 మందితో పోతారు, 100 మందితో పోతారు మహా అని. 1000 మందిని అక్కడ చేర్చడం వెనుక ఉద్దేశం ఏంది అంటే దాని ద్వారా తనంతకు తనే సృష్టించుకొని తద్వారా సానుభూతి ఏదో మళ్ళీ తర్వాత గగ్గోలు పెట్టి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బాధ్యత కల్పించట్లేదని గగ్గోలు పెట్టి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి డ్రామాలు అనేకం చూసాం మనం. చిన్నాన్న హత్య కేసు దగ్గర నుంచి, కోడికత్తి దగ్గర నుంచి, రాళ్ల దాడి దగ్గర నుంచి అనేక రకాలైన డ్రామాలు ప్రజలు చూశారు. మళ్ళీ ఆ డ్రామాలను నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరైన మార్గంలో ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే బాగుంటుంది.